వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. మనం 20 డిసెంబర్ 2025 ఆఫ్టర్నూన్ సెషన్ జరిగిన ఏపీటెట్ ఎస్ఏ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం 21 డిసెంబర్ 2025 మార్నింగ్ సెషన్ జరిగిన ఏపీటెట్ ఎస్ఏ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి. కామెంట్ సెక్షన్ స్క్రోల్ చేసి హైప్ కూడా ఇవ్వగలరు. Two trains with certain speeds started from A and B at the same time in opposite directions. After they meet at C, the train from A reached B by 2 hours and the train from B reached A by 3 hours. Then the ratio of their speeds is. కొంత వేగములతో ప్రయాణించుచున్న రెండు వేర్వేరు రైళ్లు ఏ మరియు బిల నుండి ఎదురెదురు మార్గములలో ప్రయాణించుచున్నవి. రెండు ఒకేసారి బయలుదేరి సి అనే బిందువు వద్ద కలుసుకున్న తర్వాత ఏ నుండి బయలుదేరిన రైలు బిని 2 గంటలలోనూ బి నుండి బయలుదేరిన రైలు ఏని 3 గంటలలో చేరుకున్న వాటి వేగముల నిష్పత్తి. ఈ ప్రాబ్లం మనకి ఏ అనే పాయింట్ నుంచి ఒక ట్రైన్ ఇంకా బి అనే పాయింట్ నుంచి ఒక ట్రైన్ 2 ట్రైన్స్ అనేవి ఒకే టైంలో స్టార్ట్ అయ్యని చెప్పారు ఆపోజిట్ డిస్టెన్స్ లో. కొంత టైం తర్వాత అవి రెండు సి అనే పాయింట్ దగ్గర కలిసాయని చెప్పారు. అయితే కలిసిన తర్వాత ఏ అనే ట్రైన్ సి నుండి బికి వెళ్ళడానికి 2 hours పట్టింది. తర్వాత బి అనే ట్రైన్ సి నుంచి ఏకి వెళ్ళడానికి 3 hours పట్టింది. అయితే ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ వెలాసిటీ బి నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ వెలాసిటీ రేషియో అడిగారు. ఇక్కడ మనకి ఏ నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ యొక్క వెలాసిటీ v1 ఇంకా బి నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ యొక్క వెలాసిటీ v2 అనుకుందాం. అంటే అప్పుడు మనకి ఏసీ ఈక్వల్ టు అంటే డిస్టెన్స్ అంటే మనకి వెలాసిటీ ఇంకా టైం వస్తుంది. అంటే ఏ నుంచి సికి వెళ్ళడానికి ఆ ట్రైన్ కి టైం పట్టింది అనుకుందాం. అప్పుడు ఏసీ ఈక్వల్ టు v1t అవుతుంది. అలానే బీసీ ఈక్వల్ టు v2t అవుతుంది, v2t అవుతుంది. ఇక్కడ మనకి సి పాయింట్ తర్వాత ఏ నుంచి బికి వెళ్ళడానికి 2 hours పడుతుంది చెప్పారు. అంటే అప్పుడు 2v1 ఈక్వల్ టు మనకి v2tకి ఈక్వల్ అవుతుంది. అలానే బి నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ సి పాయింట్ తర్వాత ఏకి వెళ్ళడానికి 3 hours పడుతుంది అన్నారు. అంటే అప్పుడు 3v2 ఈక్వల్ టు v1t. ఇప్పుడు వీటన్నిటికి మనం రేషియో తీసుకోవాలి. అంటే రేషియో అన్నప్పుడు 2v1 బై 3v2 ఈక్వల్ టు v2t బై v1t. ఇక్కడ టీకి ఇక్కడ టీ క్యాన్సిల్. అప్పుడు మనకి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు అంటే అప్పుడు మనకి v1 స్క్వేర్ బై v2 స్క్వేర్ ఈక్వల్ టు 2/3 వస్తే 3/2 అవుతుంది, 3/2. అప్పుడు మనకి v1 బై v2 ఈక్వల్ టు √3/2. అంటే మనకి ఆ ఏ నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ యొక్క వెలాసిటీ ఇంకా బి నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ యొక్క వెలాసిటీ అనేది మనకి √3:√2. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, √3:√2. నెక్స్ట్ ప్రాబ్లం. Diagonals of a rhombus are d1, d2 such that d1 equal to √d2 and if its area is 108 square centimeters then its perimeter is. సమచతుర్భుజం యొక్క కర్ణములో d1, d2 మరియు d1 ఈక్వల్ టు √d2 దాని వైశాల్యం 108 చదరపు సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత. ఈ ప్రాబ్లం మనకి ఒక రాంబస్ లో డయాగ్నల్స్ d1 ఈక్వల్ టు √d2 అన్నారు. ఇంకా ఆ రాంబస్ యొక్క ఏరియా 108 సెంటీమీటర్ స్క్వేర్ అయితే పెరిమీటర్ ఎంత అన్నారు. ఇప్పుడు మనకి d1 ఈక్వల్ టు √d2 అన్నప్పుడు d2 ఈక్వల్ టు d1 స్క్వేర్ అవుతుంది. మనకు తెలిసి ఏరియా ఆఫ్ రాంబస్ అంటే మనకి ఆఫ్ d1 d2. ఇక్కడ d1 అలానే రాసుకుందాం. ఇక్కడ d2 అంటే d1 స్క్వేర్ ఈక్వల్ టు 108. మనకి ఆఫ్ d1 ఇంటూ d1 స్క్వేర్ అంటే d1 క్యూబ్ అవుతుంది ఈక్వల్ టు 108. అప్పుడు d1 క్యూబ్ ఈక్వల్ టు ఇక్కడ 2 అనేది డివిజన్ చేసి అటు సైడ్ అయితే మల్టిప్లై చేస్తుంది అంటే మనకి 216 వస్తుంది. అంటే అప్పుడు d1 ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే మనకి 6 వస్తుంది. అంటే d1
ఒక లైన్ అనేది 6 సెంటీమీటర్స్. అప్పుడు D2 ఈక్వల్ టు మనకి D1 స్క్వేర్ కాబట్టి 6 స్క్వేర్ అవుతుంది, అంటే 36 సెంటీమీటర్స్. ఇవి డయాగ్నల్స్. మనకి పెరిమీటర్ అంటే ఒక సైడ్ కావాలి. అప్పుడు సైడ్ ఈక్వల్ టు మనకి రూట్ ఆఫ్ D1 by D2 whole square plus D2 by 2 whole square. అంటే అప్పుడు మనకి రూట్ ఆఫ్ D1 by D2 అంటే 6 by 2 అంటే 3 స్క్వేర్ ప్లస్ D2 by 2 అంటే 32 by 2 అంటే మనకి 18 స్క్వేర్. ఈ రెండింటిలో మనకి 3 కామన్ తీసినప్పుడు ఇక్కడ 1 స్క్వేర్ ఉంటుంది. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఇక్కడ 18 లో 3 కామన్ వేసినప్పుడు 6 ఉంటుంది, అంటే అప్పుడు 6 స్క్వేర్ ఈక్వల్ టు 36. అప్పుడు మనకి డయాగ్నల్ ఒక సైడ్ అనేది 3 రూట్ 1 ప్లస్ 36 అంటే 37, 3 రూట్ 37 సెంటీమీటర్స్ అవుతుంది. పెరిమీటర్ అన్నప్పుడు మనకి పెరిమీటర్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్ కాబట్టి 4 ఇంటూ 3 రూట్ 37 అంటే మనకి 12 రూట్ 37 సెంటీమీటర్స్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 12 root 37. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్? ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య కానిది. ఈ ప్రాబ్లం మనకి వీటిలో ఏది ప్రైమ్ నెంబర్ కాదు అని అడిగారు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ 223 అన్నారు. దీని ఫ్యాక్టర్స్ అంటే మనకి 1 ఇంటూ 223 అంటే ఇది ఒక ప్రైమ్ నెంబర్. ఇంకా సెకండ్ ఆప్షన్ 443 అన్నారు. ఇది కూడా ప్రైమ్ నెంబర్, అంటే ఫ్యాక్టర్స్ అంటే 1 ఇంటూ 443. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ 553 అన్నారు. అంటే దీని ఫ్యాక్టర్స్ అంటే మనకి 7 ఇంటూ 7 కూడా రాసుకోవచ్చు, అంటే దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 773. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ 4 power 1 minus x plus 4 power 1 plus x equal to 10, then x equal to 4 power 1 minus x plus 4 power 1 plus x equal to 10 అయిన x విలువ. 4 power 1 minus x plus 4 power 1 plus x equal to 10 అని చెప్పారు. అయితే x వాల్యూ ఎంత అడిగారు. ఇక్కడ మనం 4 power 1 minus x అంటే మనం వీటిని 2 పవర్స్ రాద్దాం. అంటే 2 power 2 into 1 minus x plus 2 power 2 into 1 plus x equal to 10 అవుతుంది. అంటే మనకి 2 power 2 into 1 అంటే 2 minus 2x plus 2 power 2 plus 2x equal to 10 అవుతుంది. ఇక్కడ మనం 2 స్క్వేర్ కామన్ తీసినప్పుడు అంటే 2 స్క్వేర్ అంటే 4 కామన్ తీసినప్పుడు ఇక్కడ మనం 2 power minus 2x plus 2 power 2x ఉంటుంది ఈక్వల్ టు 10. ఈ 4 నట్స్ తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. అంటే ఇక్కడ ముందు ఇక్కడ 2 power minus 2x అంటే మనకి 1/2 power 2x అవుతుంది ప్లస్ 2 power 2x ఈక్వల్ టు 10/4. 2తో క్యాన్సిల్ చేసినప్పుడు 2 5 2 పోతుంది. మనకి 1/2 power x ప్లస్ 2 power 2x ఈక్వల్ టు 5/2. 5/2 మనం 2 ప్లస్ 1/2 కూడా రాసుకోవచ్చు. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనం ఇక్కడ 2x ఈక్వల్ టు 1/2 అవుతుంది, ఇంకా 1/2 power 2x ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ మనం 2 power 2x ఈక్వల్ టు 1, ఇక్కడ మనకి 2 power 2x ఈక్వల్ టు 2 power minus 10 అవుతుంది. అంటే ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇప్పుడు x ఈక్వల్ టు -1/2 వస్తుంది. మనకి ఇంకో ఆన్సర్ కూడా వస్తుంది. ఇక్కడ 1/2 power 2x ఈక్వల్ టు 1/2 తీసుకున్నప్పుడు మనకి 2 power minus 2x ఈక్వల్ టు 2 power minus 1. ఇప్పుడు బేసెస్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. -2x ఈక్వల్ టు -1, మైనస్ కి మైనస్ క్యాన్సిల్, అంటే అప్పుడు 2x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1/2 కూడా వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 1/2. నెక్స్ట్ ప్రాబ్లం, రూట్ ఆఫ్ 1 plus 6 into 7 into 8 into 9 ఈక్వల్ టు. ఈ ప్రాబ్లం మనకి రూట్ ఆఫ్ 1 plus 6 into 7 into 8 into 9 యొక్క వాల్యూ ఎంత అడిగారు. ఇక్కడ మనకి రూట్ ఆఫ్ 1 plus 6 into 7 into 8 into 9 అంటే మనకి 3024 వస్తుంది. ఇప్పుడు మనకి రూట్ ఆఫ్ 3025, మనకి 3025కి మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి.
డివిజన్ మెథడ్ లో చూద్దాం. ఇక్కడ మనకి 30కి దగ్గరగా ఉన్న స్క్వేర్ నెంబర్ అంటే 25 అంటే 5 స్క్వేర్ 25. 30 మైనస్ 25 అంటే 5 వస్తుంది. తర్వాత ఈ 2 నెంబర్స్ తీసుకున్నా ఇక్కడ 5 ని డబల్ చేస్తే మనకి 10 అవుతుంది. ఇక్కడ మనం నెక్స్ట్ 105 into 5 అంటే మనకి 525 వస్తుంది. అప్పుడు మనకి రిమైండర్ 0 అంటే మనకి రూట్ ఆఫ్ 3025 అంటే 55 వస్తుంది. Then correct answer is option 2, 55. Next problem. If P of E equal to 0.005, what is the probability of not E? ఒకవేళ P of E equal to 0.005 అయితే ఈ కానిది యొక్క సంభావ్యత ఎంత? ఈ ప్రాబ్లం మనకి P of E equal to 0.005 అన్నారు. అయితే P of not E ఎంత అడిగారు. మనకు తెలుసు P of E plus P of not E equal to 1. ఇప్పుడు మనకి 0.005 plus P of not E equal to 1. మనకు కావాల్సిన P of not E అంటే 1 minus 0.005 అంటే మనకి 1.000 minus 0.005. ఇక్కడ మనకి బాయిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 10 వస్తుంది. తర్వాత ఇక్కడ 9 ఇక్కడ 10 ఉంటుంది. ఇక్కడ మనకి 10 minus 5 equal to 5. 9 minus 0 అంటే 9, 9 minus 0 అంటే 9. ఇక్కడ మనకి P of not E equal to 0.995. Then the correct answer is option 4, 0.995. Next problem. Median of unimodal data are 28.2 and 30.5 respectively. Then find the mode of the data. ఏకబాహుళక దత్తాంశం యొక్క అంకగణిత సగటు మరియు మధ్యగతంలో వరుసగా 28.2 మరియు 30.5 అయిన ఆ దత్తాంశ బాహుళకం ఎంత? ప్రాబ్లం మనకి మీన్ ఈక్వల్ టు 28.2, మీడియన్ ఈక్వల్ టు 30.5 అని చెప్పారు. అయితే మోడ్ ఎంత అడిగారు. సో మనకి మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో మనకి 3 మీడియన్ అంటే 3 into 30.5 మైనస్ 2 మీన్ అంటే 2 into 28.2. 3 into 30.5 అంటే 3 5 15, 1 300 plus 1 అంటే 1, 3 3 is 9. ఒక పాయింట్ 1 is తర్వాత పాయింట్ కాబట్టి 1 is తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. మైనస్ 2 into 28.2 2 2s 4, 2 8 16, 1 ఉంటుంది. 2 2s 4 plus 1 అంటే 5. ఇక్కడ పాయింట్ వస్తుంది అంటే 91.5 మైనస్ 56.4. ఈ రెండు మనకి మైనస్ చేస్తే 35.1 వస్తుంది. అంటే మోడ్ ఈక్వల్ టు 35.1. Then the correct answer is option 1, 35.1. Next problem. If the points t, 2t, 2t, 60 and 3, 8 are collinear, then t equal to t, 2t, 2t, 60 మరియు 3, 8 బిందువులు సరేఖీయాలైతే t విలువ. t, 2t, 2t, 60, 3, 8 అనేవి కొలీనియర్ అని చెప్పారు. అయితే మనకి స్లోప్ అనేది ఈక్వల్ అవుతుంది. అంటే మనకి స్లోప్ ఫార్ములా y2 minus y1 by x2 minus x1. ఇప్పుడు మనకి స్లోప్ అంటే e2 మైనస్ స్లోప్ అంటే 6t minus 2t by 2t minus t అనేది ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ కి ఈక్వల్ అవుతుంది. అంటే 8 minus 6t by 3 minus 2t. 60 minus 2t అంటే 4t by 2t minus t అంటే t ఈక్వల్ టు 8 minus 6t అలానే ఉంటుంది. ఇక్కడ 3 minus 2t కూడా అలానే ఉంటుంది. ఇక్కడ టీకి ఇక్కడ టీ క్యాన్సిల్. అప్పుడు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 4 into 3 minus 2t అంటే 12 minus 8t వస్తుంది ఈక్వల్ టు 8 minus 6t. ఇక్కడ మనకి 8 అని అడిషన్ చేస్తే ఈ సైడ్కి వస్తే మైనస్ చేస్తుంది. అంటే 12 minus 8 ఈక్వల్ టు minus 60 ప్లస్ minus 80 అనేది అటు సైడ్కి వెళ్తే ప్లస్ 80 అవుతుంది.
మనకి 4 ఈక్వల్ టు -16 ప్లస్ 8t అంటే 2t. అంటే అప్పుడు t ఈక్వల్ టు 4/2 అంటే 2 వస్తుంది. మనకి t వాల్యూ అనేది 2. Then the correct answer is option 1, 2. Next problem. If A 1, 2, B 4, 6, C 5, 7 and D A, B are the vertices of a parallelogram ABCD and tan theta equal to A by B, then the value of cos theta minus sin theta by cos theta plus sin theta. ఒక సమాంతర చతుర్భుజం ABCD శీర్షాలు A 1, 2, B 4, 6, C 7, 5 మరియు D A, B మరియు tan theta equal to A by B అయితే cos theta minus sin theta by cos theta plus sin theta విలువ. ఈ ప్రాబ్లం మనకి ABCD అనేది ఒక పారాగ్రామ్ అని చెప్పారు. A అనేది 1, 2 పాయింట్, B అంటే 4, 6, C అంటే 5, 7, D అంటే A, B. ఇక్కడ మనకి tan theta equal to A by B అయినప్పుడు cos theta minus sin theta by cos theta plus sin theta వాల్యూ ఎంత అడిగారు. ఇక్కడ మనకి పారాగ్రామ్ లో A, B అంటే ఫోర్త్ వెర్టెక్స్ A, B ఈక్వల్ టు x3 plus x1 minus x2, B అంటే మనకి y3 plus y1 minus y2 అవుతుంది. ఇక్కడ మనకి x3 అంటే 5 plus x1 అంటే 1 అంటే 6 minus x2 అంటే 4, y3 plus y1 అంటే 5 plus y1 అంటే 7 plus 2 అంటే 9 minus y2 అంటే 6 అంటే 6 minus 4 అంటే 2, 9 minus 6 అంటే 3. అంటే మనకి A, B ఈక్వల్ టు 2, 3 అంటే A ఈక్వల్ టు 2, B ఈక్వల్ టు 3. ఇక్కడ మనకి tan theta ఈక్వల్ టు A by B అన్నారు. అంటే tan theta ఈక్వల్ టు A by B అంటే 2/3. మనకి cos theta sin theta కావాలి. అంటే మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఇక్కడ ఇది tan theta అనుకున్నప్పుడు ఆపోజిట్ అంటే ఇది 2, అడిషన్ అంటే 3. అంటే మనకి cos theta అంటే మనకి ముందు హైపోటెనస్ అనుకోవాలి. హైపోటెనస్ అంటే మనకి ఇక్కడ √2² + 3² అంటే 4 + 9 అంటే మనకి √13 వస్తుంది. అంటే హైపోటెనస్ √13. అప్పుడు మనకి cos theta అన్నప్పుడు cos theta ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే 3/√13, sin theta అన్నప్పుడు 2/√13. మనకు కావాల్సింది cos theta minus sin theta by cos theta plus sin theta. మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే అప్పుడు మనకి న్యూమరేటర్ లో 3/√13 minus 2/√13 by cos theta plus sin theta అంటే 3/√13 plus 2/√13. అంటే మనకి LCM √13 వస్తుంది. 3 - 2 అంటే 1 by ఇక్కడ కూడా LCM మనకి √13. ఇక్కడ మనకి 3 + 2 అంటే 5. ఈ √13 కి 13 క్యాన్సిల్ అవుతుంది. మనకి వాల్యూ 1/5 వస్తుంది. Then the correct answer is option 3, 1/5. Next problem. The value of the expression 1 minus sin square theta by 1 plus cos theta plus 1 plus cos theta by sin theta minus sin theta by 1 minus cos theta equal to 1 minus sin square theta by 1 plus cos theta plus 1 plus cos theta by sin theta minus sin theta by 1 minus sin theta అను సమాసం విలువ. ఈ ప్రాబ్లం మనకి 1 minus sin square theta by 1 plus cos theta plus 1 plus cos theta by sin theta minus sin theta by 1 minus cos theta వాల్యూ ఎంత అడిగారు. ఇక్కడ మనకి దీన్ని 1 minus sin square theta ని 1 minus cos square theta గా రాసుకోవచ్చు by 1 plus cos theta plus ఇక్కడ ఈ రెండింటికి మనకి LCM sin theta into 1 minus cos theta. న్యూమరేటర్ లో మనకి 1 minus cos theta into 1 plus cos theta అంటే మనకి 1 minus
కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. ఇక్కడ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే ఇక్కడ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ మనకి ఇది 1/sin థీటా 1/cos థీటా ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి 1 - cos థీటా ఉంటుంది. ఇక్కడ మనకి 1 - cos థీటా ప్లస్ ఇక్కడ 1 - cos స్క్వేర్ థీటా అంటే మనకి సైన్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే మనకి 0 వస్తుంది. అంటే ఈ వాల్యూ మొత్తం మనకి 0 వస్తుంది. ఇప్పుడు మనకి 1 - ఈ బ్రాకెట్ తీసేసినప్పుడు 1 - 1 ప్లస్ cos థీటా వస్తుంది. అంటే మనకి 1 - 1 అంటే 0. అంటే మనకి ఈ టోటల్ వాల్యూ అనేది cos థీటాకి ఈక్వల్ అవుతుంది. Then correct answer is option 4 cos theta. Next problem. The perimeter of a rhombus is 96 centimeters and one obtuse angle of its interior is 120 degrees. Then the length of the diagonals are. ఒక రామస్ చుట్టూ కొలత 96 సెంటీమీటర్లు. దాని అంతర కోణంలో ఒక అధిక కోణం 120 డిగ్రీలు అయితే దాని కర్ణాల కొలతలు. ప్రాబ్లం మనకి ఈ ఒక రామస్ యొక్క పెరిమీటర్ 96 సెంటీమీటర్స్. ఇంకా రామస్ లో ఒక ఇంటీరియర్ అబ్ట్యూస్ యాంగిల్ అనేది 120 డిగ్రీస్ అని చెప్పారు. ఇప్పుడు మనకి టోటల్ పెరిమీటర్ 96 సెంటీమీటర్స్ అయినప్పుడు ఒక సైడ్ అనేది బై 4 అంటే మనకి 24 అవుతుంది. అన్ని సైడ్స్ కూడా మనకి 24 అవుతుంది. ఇక్కడ మనకి ఇది 120 డిగ్రీస్ అంటే అప్పుడు ఈ యాంగిల్ అనేది మనకి 60 డిగ్రీస్ అవుతుంది. మనకు కావాల్సింది ఈ సైడ్ అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి ఈ ట్రయాంగిల్ లో మనకి సైన్ 60 అన్నప్పుడు మనకి ఇది ఏబిసి ట్రయాంగిల్ అనుకున్నప్పుడు ఏబి బై ఏసీ అవుతుంది. ఏబి బై ఏసీ సైన్ 60 అంటే √3/2. ఏబి అంటే మనకు అనుకోవాలి బై ఏసీ అంటే 24. ఇది 2 ones ఈ 12 పోతుంది. అంటే మనకి ఏబి ఈక్వల్ టు 12√3. మనకి ఏబి ఈక్వల్ టు 12√3 అయినప్పుడు మనకి ఈ మొత్తం డయాగ్నల్ అంటే ఇంటూ 2 అంటే మనకి ఒక డయాగ్నల్ కి 12√3 ఇంటూ 2 అంటే మనకి 24√3. అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ లో పాయింట్స్ ఇచ్చారు. 24 ఇంటూ 1.73 అలా చేసినప్పుడు 41.57. మనకి ఒక డయాగ్నల్ 41.57. ఇప్పుడు మనకి ఇంకో డయాగ్నల్ కూడా కావాలి. ఇక్కడ ఇది 120 అయినప్పుడు ఇది కూడా 120 అవుతుంది. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి అప్పుడు ఇది 60 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు ఇది అంతా ఒక ఈక్వల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 24 ఇది 24 అవుతుంది. ఈ డయాగ్నల్ కూడా 24 అవుతుంది. మనకి ఈ రామస్ లో డయాగ్నల్స్ అనేవి 24, 41.57. Then correct answer is option 1 24, 41.57. Next problem. If a plus b plus c equal to 0, then a square plus ab plus b square is equal to. A plus b plus c equal to 0 అయినా a square plus ab plus b square విలువ. ఈ ప్రాబ్లం మనకి a plus b plus c equal to 0 అని చెప్పారు. అయితే a square plus ab plus b square వాల్యూ ఎంత అడిగారు. ఇప్పుడు మనకి a plus b plus c equal to 0. a plus b equal to ప్లస్ సైడ్ వెళ్తే మైనస్ సి అవుతుంది. బోత్ సైడ్స్ మనం స్క్వేరింగ్ చేసినప్పుడు a plus b హోల్ స్క్వేర్ అంటే a square plus b square plus 2ab ఈక్వల్ టు మైనస్ సి స్క్వేర్ అంటే c స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం a square plus b square plus 2abని ప్లస్ ab ప్లస్ ab గా రాసుకుందాం ఈక్వల్ టు c స్క్వేర్. అంటే మనకి ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab వాల్యూ ఎంత అడిగారు. ఇక్కడ మనం ఒక ఏబి ఇక్కడ ఉంచుదాం, ఇంకో ఏబి అంటే ప్లస్ ఏ ప్లస్ ఐకి వెళ్తే మైనస్ ఏబి అవుతుంది. అంటే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఏబి అవుతుంది. Then correct answer is option 3 c square minus ab. Next problem. The sum of first 24 terms of the list of numbers whose nth term is given by a(n) equal to 3 plus 2n is a(n) equal to 3 plus 2n which n is equal. ఈ ప్రాబ్లం మనకి nth టర్మ్ అనేది a(n) equal to 3 plus 2n అయినప్పుడు 24 టర్మ్స్ యొక్క సమ్ ఎంత అడిగారు. ఇప్పుడు మనకి n equal to 1 అనుకున్నప్పుడు
అప్పుడు ఏ అంటే 3+2n అంటే 3+2 × 1 అంటే 2. మనకి a1 = 5 వస్తుంది. అలానే n = 2 అనుకున్నప్పుడు 3+2n అంటే 3+2 × 2 అంటే 4 అంటే a2 = 7. మనకి డిఫరెన్స్ d = 7 - 5 అంటే 2. మనకు కావాల్సింది 24 టర్మ్స్ యొక్క సమ్. అంటే మరి మామూలుగా సమ్ ఆఫ్ n టర్మ్స్ = Sn = n/2 × 2a + n - 1 × d. మనకి 24 టర్మ్స్ కావాలి. అంటే S24 = 24/2 × 2a అంటే 2 × 5 + n - 1 అంటే 24 - 1 × d అంటే 2. మనకి 24/2 అంటే 12, 2 × 5 అంటే 10 + 24 - 1 అంటే 23, 23 × 2 అంటే 56. 23 × 2 అంటే మనకి 46 వస్తుంది. అంటే మనకి 12 × 10 + 46 అంటే 56. 12 × 56 అంటే మనకి 672 వస్తుంది. అంటే సమ్ ఆఫ్ 24 టర్మ్స్ అంటే 672. దీని కరెక్ట్ ఆన్సర్ is option 3, 672. Next problem. A pair of linear equations which has a unique solution x = 2 and y = -3 is x = 2 మరియు y = -3 అను ఒకే సాధన కలిగిన రేఖీయ సమీకరణాల జత. ఈ ప్రాబ్లం మనకి x = 2, y = -3 అనేవి యూనిక్ సొల్యూషన్ అయ్యే పైర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏంటి అన్నారు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ మనకి x + y = -1, ఇంకా 2x - 3y = -5 అన్నారు. ఇక్కడ x y సబ్స్టిట్యూట్ చేద్దాం. x + y అంటే 2 + -y అంటే 2 - 3 = -1. ఇది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 2x - 3y = -5. 2x అంటే 2 × 2 అంటే 4 -3y అంటే -3 అంటే ప్లస్ 3 × 3 అంటే 9. మనకి 13 వస్తుంది. ఇక్కడ మనకి -5 ఇచ్చారు కాబట్టి ఇది తప్పు. ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ మనకి x - 4y = 14 అన్నారు. x అంటే 2 -4y అంటే -4y. -4 × -3 అంటే మనకి +12 వస్తుంది. +12 = 14. మనకి ఇది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఈక్వేషన్ 5x - y = 13. 5x అంటే 5 × 2 అంటే 10 -y అంటే -3 అంటే +3 అంటే మనకి 13 వస్తుంది. అంటే మనకి ఇది 14 13 ఈక్వల్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 2, x - 4y = 14, 5x - y = 13. Next problem. If two tangents AP and AQ are drawn to a circle with center O from an external point A and angle OPQ = 22 1/2 degrees, then measure of angle PAQ is. O కేంద్రముగా గల వృత్తమునకు దాని బాహ్య బిందువు A నుండి AP మరియు AQలు స్పర్శరేఖలు మరియు యాంగిల్ OPQ = 22.5 degree అయిన యాంగిల్ PAQ కొలత. దీని కరెక్ట్ ఆన్సర్ is option 4, 45 degrees. Next problem. PQ is a line segment of length 16.5 centimeters. PS and QR are two perpendiculars at P and Q respectively on the same side of PQ. T is a point on PQ. If PT = 1.5 centimeters, PS = 1.6 centimeters and angle S = angle R, then QR = PQ అనున్నది 16.5 సెంటీమీటర్ల పొడవు గల ఒక సరళ రేఖాఖండము. P మరియు Qల వద్ద వరుసగా PS మరియు QR PQకు ఒకవైపున గల లంబములు. PQ పైన T ఒక బిందువు. PT = 1.5 సెంటీమీటర్లు, PS = 1.6 సెంటీమీటర్లు మరియు యాంగిల్ S = యాంగిల్ R అయిన QR = ఈ ప్రాబ్లంలో మనకి PQ అనేది లైన్ సెగ్మెంట్ అని చెప్పారు. అది 16.5 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి PS ఇంకా QR అనేవి పర్పెండిక్యులర్స్ అని చెప్పారు. అయితే ఇక్కడ PS లెంత్ 1.6,
ఇంకా టీ అనేది పీక్యూ అనే లైన్ మీద ఒక పాయింట్, అయితే పీటీ అనేది 1.5 సెంటీమీటర్స్. ఇంకా యాంగిల్ ఎస్ ఇంకా యాంగిల్ ఆర్ అనేది ఈక్వల్ అని చెప్పారు. అయితే మనకి క్యూఆర్ లెంత్ ఎంత అన్నారు. ఇక్కడ మనకి ఇది రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్, ఈ యాంగిల్ ఈక్వల్ అంటే మనకి ఏ యాంగిల్ క్రైటీరియన్ ద్వారా ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ప్రపోర్షన్ తీసుకుంటే మనం విఎస్ బై క్యూఆర్ ఈక్వల్ టు మనకి పీటీ బై టీక్యూ అవుతుంది. రేపు మన పిఎస్ అంటే 1.6 బై క్యూఆర్ అంటే మనం కనుక్కోవాలి. పీటీ అంటే 1.5, మనకి పీటీ ఈక్వల్ టు 1.5 అని చెప్పారు. ఈ పీక్యూ 16.5 అంటే టీక్యూ అంటే మనకి 16.5 మైనస్ 1.5 అంటే మనకి మైనస్ చేస్తే 15 వస్తుంది బై 15 అంటే మనకి క్యూఆర్ కావాలి. ఇప్పుడు 1.6 క్యూఆర్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 15 బై 1.5 అవుతుంది. ఇది 1.5 వన్స్ ఇది టైమ్స్ పోతుంది. కాబట్టి మనకి క్యూఆర్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10 అంటే మనకి 16 అంటే క్యూఆర్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. దెన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 16. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలానే మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కామెంట్ సెక్షన్ స్క్రోల్ చేసి హైప్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ.